నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. చైనా సహా ఈ అన్ని దేశాల్లో ఎక్కడైనా ప్రధాని మోదీని హత్య చేయాలనేది ఒక ప్రణాళిక అని అర్థమవుతున్నది. హత్య చేయడం చైనాకు వెన్నతో పెట్టిన విద్య కాబట్టి మోదీకి ఏది జరిగినా ఆ నింద చైనాపై వస్తుందనేది సిఐఏ పథకం. ఢాకా కేంద్రంగా నడిచే ఢాకా కలిసి మోదీకి అమెరికా ఇంత దుస్సాహసానికి ఒడిగట్టే అవకాశం ఉండాలి. భారత ప్రధాని మోదీ హత్యకు భారీ ఎత్తున ప్రణాళిక రచించారని బంగ్లాదేశ్ కేంద్రంగా అమెరికా ఈ కుట్రకు పాల్పడి ఉంటుందనే అనుమానాలు కొద్ది రోజులుగా మీడియాలో హడావిడి చేస్తూ ఉన్నాయి. హత్య ప్రణాళిక తాలూకు పూర్వపరాలు మళ్ళీ చెప్పడం వల్ల మనం ఇంకేదో సోది చెప్పినట్టు అవుతూ ఉంటుంది. కాబట్టి కొన్ని కొత్త విషయాలు మీతో చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో. తప్పకుండా వీడియో ఎండ్ దాకా చూడండి. కొన్ని ఘటనలు, మరికొన్ని పర్యటనలు, ఇంకొన్ని హత్యల గురించి వాటి వివరాలు చెప్తే ఏం జరిగి ఉంటుంది అనే విషయంలో ఒక అంచనాకు రావచ్చు. అత్యున్నత స్థాయిలో దౌత్యంలో గోప్యత 1,00,000 మంది ప్రాణాలకు మించిందనేది గూఢచార రంగ చరిత్ర చెప్తా ఉన్నది. ప్రపంచ చరిత్రలో పడుపు వృత్తి ఎంత ప్రాచీనమైందో గూఢచర్యం కూడా అంతే పురాతనమైంది అంటారు వోక్మన్ ఎర్నెస్ట్. కాబట్టి ఘటనల క్రమాన్ని కలిపితే విషయం మనకు అర్థమవుతుంది. ఈ ఏడాది జూలై 25న పాకిస్తాన్ సైనిక విభాగానికి సంబంధించిన అత్యున్నత ప్రతినిధి బృందం ఢాకాలో దిగింది. ఇందులో ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ అసీం మాలిక్ మరికొంతమంది కూడా ఈ ప్రతినిధి బృందంలో ఉన్నారని ఢాకా కేంద్రంగా నడిచే పత్రికల్లో కథనాలు వచ్చాయి. జూలై 25 తర్వాత అసీం మాలిక్ మినహా మిగతా ప్రతినిధి బృందం చికెన్ నెక్ సమీపంలోని సిలిగురి కారిడార్ను సందర్శించినట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఈ వార్తలు నిజమని కూడా నిర్ధారణ అయ్యింది. పాక్ సైనికాధికారుల పర్యటనకు ముందు ఈ ఏడాది జనవరిలో బంగ్లాదేశ్ సైనికాధికారి లెఫ్టినెంట్ జనరల్ ఎస్ఎం కమరుల్ హసన్ సైతం పాకిస్తాన్లో పర్యటించి ఐఎస్ఐ చీఫ్తో భేటీ అయినట్టు అంతర్జాతీయ పత్రికలు వార్తలు రాశాయి. ఈ ఏడాది ఆగస్టు 31న ఢాకాలోని వెస్టిన్ హోటల్లో అమెరికా సైనిక దళాల అధికారి టెరెన్స్ ఆర్విన్ జాక్సన్ అనుమానాస్పద రీతిలో మరణించిండు. పాక్ గూఢచారులు బస చేసిన వెస్టిన్ హోటల్లోనే అర్విన్ జాక్సన్ కూడా ఉన్నాడు. పాక్ సైనిక గూఢచార అధికారులు అమెరికా సైనికుడు ఆర్విన్ వారం తేడాతో ఒకే హోటల్లో బస చేశారు. అమెరికా సైన్యం తెలిపిన వివరాల ప్రకారమే అర్విన్ జాక్సన్ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి బంగ్లాదేశ్లోని వివిధ ప్రాంతాలను పర్యటించిండు. అర్విన్ జాక్సన్ పర్యటన అధికారిక పనులకు సంబంధించినవేనని అగ్రరాజ్యం ప్రకటించింది. బంగ్లాదేశ్ సైన్యానికి మిలిటరీ శిక్షణ ఇచ్చేందుకు వచ్చాడనేది కూడా ఒక వాదన. కేవలం కొంతమంది కీలక అధికారులకు రహస్య ప్రాంతాల్లో పలు దఫాల్లో శిక్షణ ఇచ్చినట్టు న్యూస్ 4 అరేనా ఇండియా వార్తా సంస్థ సెప్టెంబర్ 7న రాసిన కథనం పేర్కొన్నది. భారత ప్రధాని నరేంద్ర మోదీ గతేడాది అక్టోబర్ 22, 23 తేదీల్లో రష్యాలో పర్యటించారు. ఈ సమయంలోనే ప్రధాని బస చేసిన హోటల్ పరిసరాల్లో ఓ కారు 30 నిమిషాలకు పైగా పచారు చేసింది. తరచూ పార్కింగ్ స్థలాలు మారుస్తూ తిరగడంతో ప్రధాని భద్రతా సిబ్బందిలో రష్యా గూఢచారులు, ఇతర విభాగాల అధికారుల్లో ఆందోళన నెలకొంది. ఎస్వీఆర్గా పిలిచే ఫారెన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ఎఫ్ఎస్బి పేర్కొనే ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ జిఆర్యుగా వ్యవహరించే అధికారులు మెయిన్ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ కంగారు పట్టారు. అత్యున్నత పర్యటనలో ఏమాత్రం చిన్న అనుమానం కలిగినా దేశాల మధ్య వివాదం చెలరేగి ద్వైపాక్షిక సంబంధాలే దెబ్బతింటాయి. కొంతసేపటి తర్వాత భద్రతా అధికారులతో మోదీ కిందికి రావడంతో భద్రతా వలయంలో ఉన్న రష్యా అధికారులు కంగుతిన్నారు. తీరా చూస్తే అనుమానాస్పద కారులో వచ్చింది రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్. తన కారులోనే అరగంట పాటు ప్రధాని మోదీతో సంభాషించారు. గంభీరంగా క్లుప్తంగా సాగిన సంభాషణ తర్వాత పుతిన్ వెళ్ళిపోయారు. మోదీ వెనువెంటనే మకాం మార్చారు. పుతిన్ వస్తున్న విషయం కూడా రష్యా గూఢచార వర్గాలకు తెలియదు. మోదీ హోటల్ గది నుంచి కిందకు వచ్చే విషయంలో ప్రధాని భద్రతా అధికారులకు తెలియదు. రష్యా అధ్యక్షుడిగా ఉన్న పుతిన్ 16 ఏళ్ల పాటు రష్యా గూఢచార సంస్థ కేజీబీలో ఫారెన్ ఇంటెలిజెన్స్ హోదాలో పనిచేశారు. కేజీబీలో పుతిన్ది లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంక్. మిగతా దేశాధ్యక్షుల్లాగా గూఢచార విభాగాలు అందించే సమాచారంపైనే ఆధారపడడు పుతిన్. తన వ్యక్తిగత అనుభవంతో వారికే గూఢచర్యం కిటికలు చెప్పే అనుభవం ఉన్న వేగు అనే పేరు పుతిన్కున్నది. పుతిన్ కేజీబీలో కెరీర్ మొదలుపెట్టింది 70-80 దశకాల మధ్య. రష్యా చరిత్రలోనే ప్రపంచ భౌగోళిక చరిత్రలో అవి కీలకమైన రోజులు కూడా. పుతిన్ సమాచారంతో తన మకాం మార్చిన మోదీ మరుసటి రోజు జరిగిన సమావేశంలో సభికుల అభినందనలు చూసి చప్పట్లు దేనికి, తిరిగి వచ్చినందుక అంటూ గుంభనంగా ప్రసంగం మొదలుపెట్టారు. ఈ మాటల అసలు అర్థం పుతిన్ ఇచ్చిన సమాచారమే అనేది ఒక వాదన కూడా. అమెరికా ఢాకా కలిసి మోదీకి ఎక్కడ స్పాట్ పెట్టి ఉంటారనే అనుమానం ఉంది. ఇందులో రకరకాల అంచనాలున్నాయి. ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 1 వరకు ప్రధాని మోదీ చైనా పర్యటనలో ఉన్నారు.
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కు హాజరయ్యారు. జూలై 2వ తేదీ నుంచి జూలై 9వ తేదీ వరకు ఘనా, ట్రినిడాడ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా పర్యటనలో ఉన్నారు మోదీ. చైనా సహా ఈ అన్ని దేశాల్లో ఎక్కడైనా ప్రధాని మోదీని హత్య చేయాలనేది ఒక ప్రణాళిక అని అర్థమవుతున్నది. ఎవరికి అర్థం కాకుండా, ఏమైందో తెలియకుండా మనుషులను మాయం చేయడం, హత్య చేయడం చైనాకు వెన్నతో పెట్టిన విద్య కాబట్టి మోదీకి ఏది జరిగినా ఆ నింద చైనాపై వస్తుందనేది సిఐఏ పథకం. ఢాకాలో అనుమానాస్పద రీతిలో మరణించిన ఆర్విన్ జాక్సన్ బంగ్లాదేశ్కు వచ్చినప్పుడు ప్రధాని మోదీ శ్రీలంక, సౌదీ అరేబియా, థాయిలాండ్ పర్యటనలో ఉన్నారు. సౌదీ అరేబియాలో హత్య పథకాన్ని అమలు చేయడానికి అమెరికా అంగీకరించే అవకాశం లేదు కాబట్టి థాయిలాండ్, శ్రీలంకలో ఎక్కడో ఒక చోట పథకాన్ని అమలు చేసేందుకు ప్లాన్ చేసి ఉంటుందనే వాదన కూడా ఉంది. పుతిన్కు మోదీ రక్షణ విషయంలో ఎందుకంత శ్రద్ధ అనే వాదన కూడా ముందుకు వచ్చింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. రష్యా విషయంలో భారత వైఖరి, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ వ్యవహారంలో అమెరికా తీవ్రమైన కోపంతో రగిలిపోతోంది. ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి భారత పర్యటనలో ఉండగా తాలిబాన్ దళాలు పాకిస్తాన్పై విరుచుకుపడటం అగ్రదేశానికి ఆగ్రహం తెప్పించింది. ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో అమెరికా ఆధిపత్యం క్రమంగా తగ్గుతున్న క్రమంలో భారత్తో మైత్రి మరింత అవసరమని రష్యా భావిస్తోంది. జియో పొలిటికల్ రీజన్స్ వల్ల కూడా పుతిన్ భారత ప్రధాని విషయంలో శ్రద్ధ చూపి ఉండవచ్చు. మరో కారణం ఏంటంటే పుతిన్ రాజకీయ వ్యతిరేకులను అమెరికా చేరదీసిందనే అనుమానం పుతిన్కు బలంగా ఉంది. పుతిన్ వ్యతిరేకులు భారత్లో రహస్యంగా పర్యటిస్తున్న సమయంలో ఒడిశాలోని రాయగఢ్లోని ఓ హోటల్లో బస చేశారు. పావెల్ ఆంటోవ్, మిలైకో సెర్గోవ్, ఎంబి ఆల్ధనా అనే రష్యన్లు కేవలం 15 రోజుల వ్యవధిలో అనుమానాస్పద రీతిలో మరణించారు. ఇదంతా జరిగింది 2022 డిసెంబర్, జనవరి 2023 మధ్య 2 వారాల వ్యవధిలో. వీళ్ళంతా అమెరికా మద్దతుతో ఏదో చేయడానికే భారత్లో పర్యటిస్తున్నారనే అనుమానంతో పుతిన్ వేగులు హత్య చేశారనే అనుమానాలు కూడా ఉన్నాయి. తన శత్రువులను భారత్లో మట్టుబెట్టిన పుతిన్ ప్రధాని మోదీ హత్యా ప్రణాళికను చేరవేసి ఉంటారనే అనుమానాలు కూడా ఉన్నాయి. నిజంగానే అమెరికా ఇంత దుస్సాహసానికి ఒడిగట్టే అవకాశం ఉందా? నిజంగానే అలా చేసే ప్రపంచ దేశాల వ్యతిరేకతను, అమెరికన్ల ప్రతికూలతను ఎదుర్కొని నిలబడుతుందా? ఘటన తదనంతరం తలెత్తే భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను ఎలా సముదాయిస్తుందనే ప్రశ్నలు ఉండనే ఉన్నాయి. కాకపోతే నేపాల్, పాకిస్తాన్, చైనా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక విషయంలో మారిన భారత విదేశాంగ విధానం నేపథ్యంలో సిఐఏ ఇలాంటి కుట్రకు తెరలేపినా ఆశ్చర్యం లేదనే వాదనలు మరోవైపు వినిపిస్తున్నాయి. దీనిపైన మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, మేరా భారత్ మహాన్.